వినాశి పెట్టి ఎంత వాకిలి వినాశి పెట్టి ఏం చేసి వచ్చావో చెప్పు. ఇల్లు వాకి దగ్గేసి కుప్పేసి అగ్గిపూల పెట్టేసిన. అగ్గిపూల పెట్టినావా? అగ్గిపూల పెట్టేసింది. ఆ ఇల్లు మొత్తం కొట్టుదా? మీ ఇల్లు లాస్ట్ ఆ చెరువు అంతా మీ ఇల్లుండేది. ఆ ఇల్లుంటే మీ వారుంటే ఈ చెరువులో కొన్ని ఎమ్మలకాటి వేలు ఎద్దులకాటి వేలు సాయంత్రం పూట వస్తా పోతా ఉండేది. ఆ ముసలం వచ్చేది పాలు పెరకపోయేది. ఆ పెద్ద వచ్చేది వాసాలు పెరకపోయేది. వాళ్ళు అడుక్కొని ఆ ఇల్లు నిలేసుకోండి. అదే మునగాడు వేసుకున్నాడు. నిలేసుకున్నావు. అదంటే పోతే బాలిలే. చెప్పు సావు. ఎక్కడి కర్మ తిరిగిపోతుంది. ఎక్కడికో నా కన్నాన్ని కూర్చొని నా కన్నాన్ని ఎక్కడి మామూలు రెండు గంటలు వచ్చండి. అదే ఏం చేసి చెప్తా స్వామి. పిల్లలు ఏం చేసినా స్వామి చెప్పరా? పిల్లలకు నడుచు రాయబట్టి బాయిలేసిన 8 మందిని. 8 మందిని గతమందికి రాకుండా గొంతునప్పుడు కావాలి పెట్టినా. పిల్లల ఎండల కాలం సెలవులు ఇచ్చినారు కదా, లీవులో ఆ సెలవుల్లో అందరూ పిల్లలు ఇంటికి వచ్చినారు. ఈత నేర్పించాలని బయగా నేర్పించుకున్నాడు వరుసగా అందరినీ. బయలు కట్టాలని మునమేలు కట్టాలని చెప్పి ఇనిపై నడువుకు రాళ్ళు కట్టాడు. కట్టాలన్నీ అన్నీ బయలుతో అయినాడంట. చూడన్నా చూడు సాయిబన్నా ఓ సాయిబన్నా ఎంతో మంది దగ్గరికి పోయి 9 మంది బిడ్డలు కనుకోండి. ఎంతో మంది దేవతల దగ్గర ఎంతో మంది దగ్గరికి పోయి 9 మంది కనుకోండి బిడ్డలు.
వాళ్ళ కూడా పుట్టగా వేసుకున్నాడే. అవులే. ఆ, ఇంకా ఒకవేళ ఆ, మళ్ళా పుడతారులేమనుకుంటే ఆ. నా మోడికి కటింగ్ చేసి ఆపరేషన్ చేసినావా? నీ మొగుడికి ఆపరేషన్ చేసినావా? అదే నువ్వు కూడా చేసుకోవాల్సిందా? నా బ్లడ్ తక్కువ అవుతుందని ఆ? ఏయ్! ఆ? నాకు నొప్పి అని ఆపరేషన్ చేసి నీకు నొప్పినా? అవునక్క? ఏ స్వామి బిడ్డల తల్లి ఆపరేషన్ చేసుకునే తల్లి పెళ్ళావా? నీకు చేసిందంటే ఆయనకి నొప్పినే. ఓ ఏదో వాసునే స్వామి నీకు కరెక్టేనా? సరే ఇంకా ఏమన్నా అనుమానం అడుగుమే. ఇంకా కూడా ఆయన ఇంటికాడ వాళ్ళన్నా ఉంటే హాయ్ ఏం చేస్తావు? స్వామి ఆ. పెద్దమంది స్వామి నీకే కాదు ఓయ్. నీ ఊరికే నీ పెద్ద మనిషి నాకు ఒక. స్వామి ఏంటమ్మా? చూడ ఆ. ఆ ముసలాలు ఓ, ఇల్లుల్లో ఆడుకొని వచ్చి ముసలోళ్ళు. ఇంట్లో పెట్టుకున్నట్టే వాళ్ళు దాన్ని చూసుకొని వాళ్ళు తండ్రి ఆ. ఆ ముసలాళ్ళు ఏం చేసి వచ్చినాడు అని అడుగు. ఏం చేస్తున్నారు? ముసలోళ్ళు చెప్తా స్వామి. తలపోతున్నా కుక్క. చెప్తా. ఆ. హాయ్ ఇదిగో నా ఏమన్నా ముసలివాళ్ళు ఇద్దరిని గుంత వేసి ఓ, పొలంలో గుంత తీసినా ముసలోళ్ళనా? గుంత తీసావా? గుంత తీసి ఇద్దరు గుంతలో కూర్చేసి ఆ. గుంత మీద గుంత కాళ్ళు పెట్టినా నీ మగం పోయిన కొడక ముసలోళ్ళు ఎక్కడ చేసేవిరా? ఆ స్వామి ఆ. సంసారం విడిచి చూడన్నా కాదండి నీకు ముసలోళ్ళు ఉంటే వాళ్ళు ఏమంట పడతారా? వాళ్ళకి రోజు భూ ఎంత పెడతారు స్వామి మా అత్త మా మామ దగ్గుతారు ఏందా? ఒంటికి పోతారు ఆ. ఏడికి పోతారు ఆ. ఒంటిగా ఏం చేయాలి స్వామి అందుకని ఆ. ఇంత తీసిన గుంత తీసి పూజ చేసిన ఇద్దరిని నీ మొన్న పోయిన నా కొడక ఏం బతికినా నా కొడుకు. బేయ్! చూడు వాళ్ళని ఉంటే ఆ. ఏదో అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్తాండి పెద్ద మనుషులు. పెద్ద మంచిగా ఉండి ఆ. వాళ్ళ కూడా ఏమో మనగడ వేసుకున్నాడే ఆ. అయినా అవును, అవును. అదన్నా ఉండాలా అదేనా? అని ఉండదు స్వామి ఉండదు స్వామి ఆ. అయిపోయింది కదా. ఉన్నదా? ఏ అదంటే ఏంటి మ్యా? అదే అన్నా ఏందో అడిగితే కదా అసలు ఏందో అడుగు ఏందో? ఓ నీకే విడాది పెట్టి ఓ దేని విడాది పెట్టి నా కన్నా కొట్టాను స్వామి నిన్నుగా స్వామి ఏయ్, నీ పని నేనే పోయ్. ఆ స్వామి ఆ. నా కన్నా నా కంపడంటే కొట్టాను స్వామి తాగుబోతు నా కొడక. పెన్నా నేనంట నీకు పెన్నానే? ఆ స్వామి ఆ. నువ్వు అనుకోకు స్వామి ఏయ్, అనుకోకు స్వామి ఆడుకుంటారు పోయ్, ఆడుకుంటారు కలిగి నా కొడక. ఆడసద్దామా? నా కన్నా కొట్టాను స్వామి నిన్నేమన్నా స్వామి నా కొడక. ఏం మే? స్వామి ఆ. ఆ కోతనన్న ఏం చేసినాడు ఆ. ఏం చేసినాడంట ఏం చేశాడు ఆ కోతిని? చెప్తా స్వామి ఆ. హాయ్ హాయ్ కొట్టినే కోతిని దమ్మిడికి అమ్మేసి అవులే. సిగరెట్ తీసుకొని తాక్కుంటూ వచ్చినా ఆహా. ఈ మన సిగరెట్ ఒకటి
సావు నీ ఎక్కడ ఎవరిరా కన్నానే స్వామి నన్ను అంటాడు సాగు నీ ఎక్కడ నీకు మామూలుగా పిల్లలు వాయి ముసలోళ్ళు వాయి కొట్టు వాయి అన్నీ ఈ మొండగాడ నీ ఎక్కడ నీకు కర్మ చేపించింది కొంత నీ ఎక్కడ సాగు తిరిగి చెల్లి నీ ఎక్కడి కర్మ తిరిగి కొంత దళితులు వచ్చాను ఎలా దళితులతో వచ్చాను సాయమన్నా అన్నీ బాగుంటేసినాడు ఏమో చూసి మన మగానికి వాడు అవును ఎక్కడ నీ కర్మ తిరిగిపోయి సరిగనే మడే చూడు కొంచెం ఏమే ఏం చేస్తున్నావు కాదమే ఓపిక పట్ట సరే ఇలా అన్ని ఒకటైనావు ఇప్పుడేమైనా చూడు వాని దగ్గర నేను రాను వాందే నాదే కొందరికి పోవా నేను వచ్చాను అంతే నన్ను కూడా పోమే ఏం రాలిపోతుంది స్వామి పంచాయతీ తొలగితే కాపం చేసుకుంటా స్వామి నేను ఈ ఊరికే కాదురా ఈ ఆర్సిడిసి కొండ కానీ అట్లా అలనపల్లి స్వామి కాదు బాయ్ దూరంకొండ కానీ సరే స్వామి పెద్ద మంచి నేనే అన్నీ సరే నీ కర్మ పంచాయతీ తీసుకుని వస్తాయి ఎట్టా కొట్ట సరే స్వామి ఎట్టా కూడా పంచాయతీ చేసుకుని మన సాపు కరెక్ట్ గా నాకు రాపదమ్మా బతుకుందనమ్మా ఏం చేస్తావు మగానికి ఏం చూసి అని అంటాబడే తాయి 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 అన్ని బాగుంటాయినాడు ఎంత బాగున్నాడు తాగి తాగి సాగు అయిపోయినాడు నేను ఊరు తిరుక్కొని రావాలా 10 మంది దావలో పోతే చూస్తారని కంసెట్లు అమ్మడి కళ్ళలు అమ్మడి తూములు అమ్మడి వంకలు అమ్మడి నేను పోయి సంపాదించుకొచ్చే నా గురికి తాగి 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 సాగు అయిపోయినాడు ఈ మొండపల్లా మూనాలు చేస్తుంది డ్రామా అన్నాను సరే బతుకోకుండా అట్ట స్వామి పోతే పోయి కానీ నాకు ఇచ్చేయమని స్వామి నీదేందే అది నా పెళ్ళిప్పుడు వాళ్ళ నాయనకు 3 గంటల బేరీలు 3 డాయర్లు 3 సక్కాయలు ఇచ్చిన నాకు ఇచ్చేయమని సరే అవన్నీ అడుగుతానవే అవన్నీ ఇప్పించుకొని వస్తా మళ్ళీ ఆయమ్మ ఎవరు చేసుకున్నా నువ్వు అడిగేదానికిలే నువ్వు యాడ్ చేసుకుని ఆయమ్మ అడిగేదానికిలే పెద్ద మంచి మనం చేతులు చెప్తానా మీ నాయనకు వాడు ఇనాం ఇచ్చినాడంట 3 పంచెలు 3 కట్టలు బీడీలు 3 కట్టాయర్లు ఇచ్చినాడంట వాని అంటే వాడిని భార్య నువ్వు ఎక్కడైనా చేసుకోకపోయి మేము కూడా ఆడ ఊరికే వచ్చిన వాళ్ళ అమ్మకు చిరిపి పావడా ఇచ్చిన జాకెట్ ఇచ్చిన ఆయన కూడా ఇచ్చామన్న పోతా కాదురా ఆయన ఏమంటే తెలుసా వాడిని ఇప్పుడే బాధకుతా నాకేమనంటే అవన్నీ వద్దు స్వామి ఏంటి తెలుసా సిరిపిని కుచ్చిల కూడా ఇచ్చిందంట మీ అమ్మకు సిరిపిని చీర కూడా ఇచ్చిందంట అవన్నీ ఇచ్చేస్తే తెచ్చేస్తుంది పోతా అవన్నీ వద్దు స్వామి నా రోల్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాను రోల్ సరే నేను ఎట్లా ఒకటి ఇప్పిస్తా మధ్య ఇబ్బంది పెట్టదు ఎక్కడ పోయినా అడగకూడదు వన్ రోల్ అంటే వరిదంగా రోలు ఏడుందిడా 1 రోజు వాళ్ళకి ఇవ్వాలంటే ఆ రోగం నాకు వారదిగా మనం రోకలే రోకలే ఇప్పుడే వాడి నా రోకలు నాకేమని అంటుంది ఇంటికి వెళ్ళిపోతా సరే అట్లా అడుకోలే కాళ్ళు
భార్య భర్తలు సాయంత్రం ఒకటైతే సంసారం నిలబడతారు. పొలాపోయి ఎన్ని గొడవలు వచ్చినా అవును. సందువేల కొడుకైనా కరెక్టే. చక్కదిద్దుకోవాల కరెక్టే. సంసారం నిలబెట్టుకో అవును. మనము హాయిగా హాలో మగలు సాల మగల పాడి మనము హాయిగా ఆలో మగలు, ఆలో మగలు